ఓం శ్రీ సాయిరామ్. నిద్దుర నుండి లేచి మరల నిద్రు పోయిడిదాకా పొట్టకై హద్దును పద్దును లేక వ్యయమందగ చేయుచు జీవితంబు నీ విద్యల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబునుందితివో ప్రీతిగా యోచన చేయు మానవ అని స్వామి మనల్ని ప్రశ్నించారు. మానవాళందరినీ ఒకసారి సత్యసాయి పరమాత్ముడు ఈ విధముగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిద్ర నుండి లేచి మరల నిద్రిపోయిడిదాకా పొట్టకై హద్దును పద్దును లేక వ్యయమందగ చేయుచు జీవితంబు నీ విద్యల దారవోసి. మనందరం కూడా నిద్ర నుంచి లేచిన మొదలు మరలా నిద్రపోయేటంత వరకు కూడా ఈ యొక్క పొట్టను నింపుకోవడం కోసమై హద్దు పద్దు లేకుండా కాలాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉన్నాం. తప్పదు. ఎందుకోసం అంటే మనందరం కూడా గృహస్థులం కాబట్టి మనకి భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిలి, సంసారం అన్నీ ఉంటాయి కాబట్టి తప్పదు. అందులో మనము కష్టపడాల్సిందే, ఉద్యోగం చేయాల్సిందే, వ్యాపారం చేయాల్సిందే, అహర్నిశలు శ్రమించాల్సిందే, తప్పేమీ లేదు. కాకపోతే అందులో పడి మునిగిపోయి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబునుందితివో ప్రీతిగా యోచన చేయు మానవ అన్నారు స్వామి. అందులోనే పడిపోయి ఆ ధన సంపాదన, ఆ సంసారము, ఉద్యోగము, వ్యాపారము అందులో పూర్తిగా మునిగిపోయి అరవింద దళాక్షుని విస్మరించి అంటే ఆ పరమాత్ముని విస్మరించి నిన్నెవరైతే ఈ భూమి మీద పుట్టింపజేశారో, నీకెవరైతే తల్లిదండ్రులను ప్రసాదించారో, నీకెవరైతే చదువునిచ్చారో, నీకెవరైతే ఉద్యోగాన్ని ఇచ్చారో, నీకెవరైతే భార్యనిచ్చారో, నీకెవరైతే బిడ్డల్నిచ్చారో, నీకెవరైతే భూములిచ్చారో, నీకెవరైతే ఆస్తినిచ్చారో, నీకెవరైతే ఆరోగ్యాన్ని ఇచ్చారో, నీకెవరైతే జ్ఞానాన్ని ప్రసాదించారో అటువంటి ఆ పరమాత్ముని విస్మరించి ఏ పెద్ద సుఖంబునుందితివో ప్రీతిగా యోచన చేయు మానవ అన్నారు. అటువంటి ఆ పరమాత్ముని విస్మరించి ఇందులో పడిపోయి పూర్తిగా మునిగిపోయి ఆ పరమాత్ముని విస్మరించి ఏ పెద్ద సుఖంబునుందితివో ప్రీతిగా యోచన చేయు మానవ. ఆహారము, నిద్ర, భయము, మైథునము 84 లక్షల జీవరాశులకి సమానమే. కానీ నీవు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం పని మీద వచ్చావు అన్నటువంటి విషయాలు తెలుసుకునే జ్ఞానం, విచక్షణ జ్ఞానము, పరమాత్ముణ్ణి అర్చించి పూజించి ప్రార్థించి సేవించే జ్ఞానం కేవలము ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. అంత గొప్ప జన్మ పొంది నీవు కూడా పశుపక్షి మృగాదుల వలె గనక జీవిస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది అని చెప్పి సత్యసాయి పరమాత్ముడు మనల్ని ఒక్కసారి యోచన చేయమంటున్నారు. ఏ అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబునుందితివో ప్రీతిగా యోచన చేయు మానవ అంటున్నారు స్వామివారు. ఓం శ్రీ సాయిరామ్. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై.